భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సండ్రల బోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టు సర్వేను ప్రారంభించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అశ్వాపురం మండల స్పెషల్ ఆఫీసర్ అయిన రవీంద్రనాథ్ ఘనంగా గురువారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సర్వే కార్యక్రమం 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా గ్రామంలోని కుటుంబాలకు సంబంధించిన ప్రాథమిక డేటాను సరిచూసి సమగ్రతను నిర్ధారించడమే ఈ సర్వే యొక్క ఉద్దేశం. సర్వేలో 3 ప్రత్యేక టీమ్స్ పాల్గొని గ్రామంలో ఉండే కుటుంబ సభ్యుల యొక్క డేటాను సక్రమంగా సేకరించి డేటా కరెక్ట్గా ఉందా లేదా అన్న దానిపై అవగాహన చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే వారిని డెత్ కింద డిలీట్ చేయడం, ఎవరైనా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారితే, కొత్తగా పెళ్లైన వారు లేక కొత్తగా కుటుంబం ఏర్పడితే వారి పేర్లను నమోదు చేయడం, వివరాలను అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాస్తవ కుటుంబాలను సరికొత్తగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం సామాజిక సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయగలగడం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ చంద్రమౌళి, అశ్వాపురం తహసీల్దార్ బి స్వర్ణ, బూర్గంపాడు తహసీల్దార్ ఎండి ముజహిద్దీన్, ఎంపీఓ ముత్యాలరావు తదితర అధికారులు పాల్గొన్నారు. కొడుకులైతే 5 కొడుకులు, రామయ్య వాళ్ళు కూడా వెంకటమ్మ కొడుకు. ఫోన్ నంబర్ ఒకటే. కోండ్రు లక్ష్మి, కోండ్రు వీర్రాజు ఇద్దరేనా? ఆధార్ కార్డు మారలేదు, బాబు. ఏమా మీరిద్దరిని పెట్టేసి పెళ్ళైంది సపరేట్ పెడతామా, ఇందులోనే పెడతామా? ఒక్కడే కదన్నా. కొండ్రు లక్ష్మి మీ అమ్మ, కొండ్రు వీర్రాజు నువ్వా? ఓకే. కాబట్టి ఒక్కదాన్ని యాడ్ చేయమంటున్నావు. భార్య పిల్ల ఇంతేనా? ఇద్దరిని యాడ్ చేయమంటారు, ఇందులోనే చేయమంటున్నావు. ఓకే. చెప్తారా పేరు? నీ పేరు చెప్తారా? మీకు రాగానే పేరు ఎక్కింది. ఫిబ్రవరి 10వ తారీఖు 2024 అన్ని చెప్పాలి మరి, లేకపోతే మాకైతే ఎట్లా కట్టాలి మొత్తం డేట్ ఆఫ్ బర్త్ 2024. నీకు చెప్ప మరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే గురించి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలో ఈ తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో స్థానిక ఆర్ఐ, అదేవిధంగా మా బూర్గంపాడు మండల్ టీం కూడా ఉంది, అదేవిధంగా స్థానిక అధికారులు. ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించి బేస్ ఫ్యామిలీ డేటా వచ్చింది. ఆ వచ్చినటువంటి డేటా అంతా కరెక్టేనా, అందులో ఎవరైనా చనిపోతే డెత్ కింద వాళ్ళని డిలీట్ చేయటం, పర్మనెంట్గా ఎవరైనా షిఫ్ట్ అయిపోతే, మ్యారేజ్ షిఫ్ట్ అయిపోతే వాళ్ళని తీసివేయటం, అదేవిధంగా ఏమైనా పేర్లు లేకపోతే వాళ్ళని కొత్తగా యాడ్ చేయటం, ఒకవేళ ఒక కుటుంబం అసలుకే లేకపోతే ఆ కుటుంబాన్ని కూడా కొత్తగా యాడ్ చేయటం, ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఏమైనా కరెక్షన్ ఉంటే చేస్తాను, కరెక్షన్స్ ఉంటే రౌండ్ చేసి చేస్తాను. ఒకవేళ మ్యారీడ్ అయితే డెత్ అయినా రాసేస్తున్నాం, రిమార్క్లో రాస్తాను. మనమే ఫోటో తీసుకుంటున్నాం, అయితే మనం చెప్తే తీసుకుంటున్నాం. అంత ప్రిపేర్ అయ్యి నిన్న టంకాయ ఇప్పించినాం సార్, అందరు ఇళ్ళలో ఉన్నారు. ఏమనే పరిస్థితి లేదు. మ్యారేజ్
ఇక ఇవాళ కంప్లీట్ ఇది చేస్తాం సార్. చేస్తే మంచిది. ఏ టైంకైనా చేసే పోతాం సార్. మళ్ళీ రేపు పెట్టుకుంటే అదే ఎవరైనా వస్తా ఉంటే మరి ఎప్పుడు అయిపోయింది అయిపోతాం. అందరు తెలిసిపోయినట్టే పేర్లు కవర్ అయినాయా ఫస్ట్ అయినాయి సార్. చూడండి. ఈ అన్నయ్య కదా సార్. అచ్చా అది సర్వే చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇదే కదా. ఇదే అంటే నీకు తెలుసా? ఇది కావచ్చు మరి అదే 84 సార్. ఆధార్ కార్డ్ నెంబర్ సార్. ఇది అడ్రస్ సార్. ఎస్. ఇది హస్బెండ్ రామారావు. ఇది మెంబర్ అన్న దగ్గర ఇప్పుడు హస్బెండ్ అంట. ఇది ఆధార్. ఆధార్ ఫోన్ నెంబర్ ఇది. ఫోన్ నెంబర్ మార్చుండొచ్చు. చేస్తున్నాం సార్. ఫోన్ నెంబర్ మారుస్తున్నాం సార్. ఆధార్ నెంబర్ చేంజ్ చేస్తున్నాం సార్. ఆధార్ నెంబర్లు కూడా మారుతున్నాయా? ఇక్కడ రెండు ఉన్నాయి సార్. గతంలో ఆంధ్ర తర్వాత తెలంగాణ భద్రాద్రి మళ్ళీ వేరే తీసుకున్నారు సార్. అట్లా యాక్సెప్ట్ అయిందా? అయినాయి సార్. క్యాన్సల్ అయ్యి కొత్తది వచ్చింది. కొత్తది వచ్చింది సార్. వీళ్ళ దగ్గర రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు మన ఇది చూసుకుంటే సార్ ఇది కొత్తది. అదే చెప్తున్నాను. పోతారంటే పని కాదంటే యాడింగ్ ఉండదా? యాడింగ్ ఉంటే లిస్ట్ ఇచ్చింది సార్. ఎందుకు క్రియేట్ అయింది? మ్యారేజ్ అయిపోయింది కదా సార్. డివైడ్ అయిపోయి కుటుంబంలోని అమ్మాయికో అబ్బాయికో పెళ్లి అయిపోయి వేరే ఉంటున్నారు సార్. గుడిసె కూడా ఉన్నారు సార్ సపరేట్గా. అలాంటప్పుడు ఇలాంటి ఇది యాడింగ్.